మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిని రాష్ట్ర సిట్ పోలీసులు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకున్నారు. నాగార్జున, రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినటువంటి ఇప్పుడు సిట్ ఆరోపిస్తున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజ్ కసిరెడ్డిని కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏపీ సిట్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని ప్రస్తుతం అయితే దుబాయ్ నుంచి ఆయన వచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. అతన్ని వెంటనే అతను వస్తున్నటువంటి సమాచారంతో ముందుగానే ఇక్కడ ఎయిర్పోర్ట్ కి వచ్చినటువంటి ఏపీ సిట్ పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ నుంచి విజయవాడ తరలించాలని భావిస్తారు. ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళంతా ఉన్నారు. ఈ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు గతంలో ఈ కొద్దిసేపటి క్రితం ఆయన ఒక మధ్యాహ్నం ఆడియో రిలీజ్ చేశారు. సిటీ విచారణకు గతంలో అతనికి 4 సార్లు పోలీసులు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అప్పటి నుంచి కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని అజ్ఞాతంలోనే ఉన్నారు. సో సిటీ విచారణకి ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పై పెండింగ్ ఉండడం, 1 రోజులకి వాయిదా వేయడంతో దీనిపైన నేను సిట్ విచారణకి హాజరవుతాను, రేపు మధ్యాహ్నం 12 గంటలకి విజయవాడలోని ఈ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవుతారని ఆయన ఒక ఆడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ ఆడియోని బట్టి అయితే వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆయన హైదరాబాద్ ఈ రోజు వస్తున్నటువంటి సమాచారంతో అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి పోలీసులు చేరుకొని అతన్ని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. మంగళవారం కూడా తాను రేపు విచారణకు హాజరవుతారని ఆయన చెప్పడంతో ఈ కేసులో మొత్తం అంటే ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఇతనే కీలకంగా వ్యవహరించాలనేది సిట్టు ప్రధానంగా భావిస్తోంది. ఇతను విచారిస్తే పూర్తి సమాచారం వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో మద్యం డిస్టిల్లర్లకు ఏదైతే మద్యం కంపెనీలకు సంబంధించినటువంటి ఇచ్చిన కాంట్రాక్టులు వాళ్ళు వీళ్ళకి ఇచ్చినటువంటి కమిషన్లు ఆ డబ్బు అంతా ఎటుపోయిందనే అంశం మీద సిట్ ప్రధానంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. సో ఇందులో ఎవరి పాత్ర ఎంత అని తెలియేందుకు రాజ్ కసిరెడ్డిని విచారిస్తే అతని నుంచి కీలకమైనటువంటి సమాచారం వస్తుందని సిట్ భావిస్తోంది. ముఖ్యంగా ఈ సిట్ చీఫ్ విజయవాడ కమిషనర్ గా ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఈ సిట్ కి చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. అందులో సిఐడి అధికారులు ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాను తయారు చేశారు. గతంలో జరిగినటువంటి కాంట్రాక్టులు అతను ఉన్న అందులో ఇతను రాజ్ కసిరెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఈ డబ్బునంతా కూడా మళ్లించినటువంటి వ్యవహారం పైన ఆరా తీనున్నారు. రేపు విచారణకు ఆయన హాజరవుతానని ఒక ఆడియో రిలీజ్ చేయడం తర్వాత అతను పోలీసులు ఉన్నటువంటి సమాచారంతో ఎయిర్పోర్ట్ అదుపు చేయడం సో కొంత కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇతన్ని కొద్దిసేపు క్రితం అతని ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకున్నారు. అతన్ని విజయవాడ తరలించనున్నారు. మేబీ ఈ రోజు రాత్రికి అతన్ని విచారించిన తర్వాత ఒకవేళ ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేస్తే జడ్జి నివాసంలో అతన్ని హాజరుపరిచే అవకాశం ఉంది. శర్మ, ధన్యవాదాలు నాగార్జున.